మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. శంకరి, పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ పైన కొద్దిసేపటి క్రితం సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది. అయితే గతంలో కూడా గత సోమవారం 5వ తేదీన జరిగినప్పుడు 3 సూచనలను సిజేఐ ధర్మాసనం సూచించింది. ఒకటి, మీరు మీడియేషన్ ద్వారా ఈ యొక్క సమస్యలను పరిష్కరించుకోవచ్చు కదా అని చెప్పింది. రెండోది, ఇది ఆర్టికల్ 131 ప్రకారంగా 2 రాష్ట్రాల మధ్య సమస్య కాబట్టి ఇరు రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్స్ని ఆర్టికల్ 131 ప్రకారంగా సివిల్ సూట్ దాఖలు చేసుకుంటేనే బాగుంటుంది. ఇది మెయింటైనబిలిటీ కాదు. ఆర్టికల్ 32 ప్రకారంగా మీరు దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ మెయింటైనబిలిటీ కాదు అని కూడా చెప్పింది. మరో పక్క కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి సిడబ్ల్యూసి చైర్మన్ నేతృత్వంలో ధర్మాసనం కమిటీ ఏదైతే ఉందో 13 సభ్యులతో కూడినటువంటి కమిటీ, ఆ కమిటీ ముందు మీరు మీ వాదనలు వినిపించుకోవచ్చు. కమిటీ ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది. సో కమిటీ ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి, త్వరితగతిలో తీసుకోవాలని కూడా మేము ఆదేశిస్తాం. కాబట్టి ఆ కమిటీ ముందు మీ వాదనలు వినిపించుకోవచ్చు కదా అని కూడా